జోగు రామన్న వ్యాఖ్యలపై డీసీసీబీ చైర్మన్ అడ్డి పూజారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆదిలాబాద్లోని కేఎస్ఆర్ క్యాంపులో మాజీ మంత్రి జోగు రామన్న తనపై చేసిన వ్యాఖ్యలను డీసీసీబీ చైర్మన్ తీవ్ర స్థాయిలో ఖండించారు. రామన్న పిచ్చోని తీరుగా మాట్లాడుతున్నారని, నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు జోగు రామన్న అని ధ్వజమెత్తారు. నిన్న మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాపై ఆరోపణలు కొన్ని చేయడం జరిగింది. ఆయనకు అసలు 30 సంవత్సరాలు ఆయన వెంబడి, ఆయన తమ్ముడు చేయండి, ఆయన అన్న చేయండి, ఆయన కొడుకులు చేయండి, అంత కష్టం మేము పడ్డాం ఆయన కోసం. కానీ ఆయన ఒక పిచ్చోని తీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పదవి పోయినాక, ప్రభుత్వం పోయినాక ఒక పిచ్చోడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నాడు మా మీద ఆరోపణలు. అడ్డి భోజరెడ్డి మీద, మా ఎంబడి వచ్చిన వెంకటరెడ్డి గారి మీద, అదేవిధంగా మా ఎంబడి వచ్చిన అందరి మీద, మా సర్పంచుల మీద, ఎంపీటీసీల మీద, అందరి మీద డబ్బులు తీసుకొని కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు పోయినరని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు పోయినరని చెప్పి చెప్పడం అంటే ఇది దొంగ పోయి కొత్తలోనే బెదిరించినట్టు. అంటే చూడండి, అది దాంట్లో నిజాలు ఏమున్నాయి. జోగు రామన్న గారు, నేను ఒకటి నిన్ను అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను, చూటుగా నా పేరు పెట్టలే కానీ నిన్ను